ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో ఉన్న పాఠం మీ పాదాల దగ్గరకు వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతకి వందనాలు. ఈరోజు ప్రభా మరి జాన్ ద బాప్టిస్ట్ గురించిన కొన్ని సత్యాలు మేము నేర్చుకుంటుండగా మాతోని మాట్లాడి ప్రభా మరి ఆ బిడ్డ ఎందుకు పరలోక రాజ్యంలో అందరికంటే తక్కువైన వాడని యేసుప్రభు వారు ఎందుకు చెప్పి ఉన్నారో ఆ మాట గురించిన కొన్ని సత్యాలు మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే జాన్ ద బాప్టిస్ట్ అండి. మరి బాప్తిసం ఇచ్చి యోహాను గురించిన కొన్ని సత్యాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అవునండి, ఈరోజు నేను చెప్పే ప్రతి మాట 100% కరెక్ట్ అని నేను చెప్పను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక. పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి ఎలిజబెత్కి జకరియకి మరి పుట్టిన ఈ కుమారుడు గురించి మరి మార్గము సరళము చేయడానికి యేసుప్రభు కంటే ముందుగా వచ్చిన ఈ యోహాను గారి గురించి మనం నేర్చుకుంటుండగా దేవుడు నాతో మాట్లాడను గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈయన గురించి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మరి మార్గము సరళం చేసిన వాడు, మరి యేసుప్రభు కంటే ముందు పుట్టినవాడు, ఆత్మచేత నింపబడినవాడు, యేసుప్రభు కంటే కేవలం ఒక 6 నెలలు మాత్రమే పెద్దవాడిగా ఉన్నాడు. అంటే వారు రక్త సంబంధికులండి, అంటే బంధువులు అవుతారు. అలాగే 6 నెలల ముందుగానే, అంటే యేసుప్రభు కంటే ఒక 6 నెలల ముందుగా మరి జాన్ గారు పుట్టినట్టుగా మనకి తెలుసు. మరి ఆ తర్వాత చూస్తే తన ఆహార పదార్థాలు కానీ, అంటే తను తినేది తాగేది కూడా అంతా కూడా లోకానుసారంగా లేదు, కానీ ఒక ప్రత్యేకమైన పిలుపుతో ప్రత్యేకమైన ఆహారముతో ఆయన ఎదగడం అనేది జరిగింది. యేసుప్రభు వారైతే తన కుటుంబంతో తల్లిదండ్రులతో పాటుగా ఎదిగినట్టుగా మనకి తెలుసండి. కానీ ఇక్కడ యోహాను గారు మాత్రం తను కొంచెం మరి కొన్ని రోజుల తర్వాత మరి ఎంత వయసు వచ్చిన తర్వాత తెలియదు, కానీ తన జీవితం అంతా కూడా విల్డర్నెస్లో మరి అడవిలో మరి అడవి ఆహారము తినుకుంటూ మరి ఆ తేనె తాగుతూ మరి అక్కడ మరి బ్రతికినట్టుగా మరి వాక్యం చెబుతా ఉంది. మరి దానికి కారణం ఏంటో మనకి తెలియదు, కానీ ఒక సమయం వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఇంకా రాబోతున్నారు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించడానికి, అంటే మా 3.5 సంవత్సరాలు పరిచర్య చేయడానికి ముందుగా మరి ఎప్పుడైతే 30 సంవత్సరాలు మరి యేసుప్రభు వారికి వస్తుందో అప్పుడు మరి యోహాను దగ్గరికి వచ్చి బాప్టిజం తీసుకోవాలి కదండి. దానికంటే మరి నేను అనుకుంటున్నాను, మరి ఎన్ని సంవత్సరాల ముందల మరి యోహాను గారు మరి దేవుని రాకడ రాబోతుంది, మీరు పశ్చాత్తాపం పొందుకొని పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిజము పొందమని చెప్పేసి ఈయన అడవిలోకి వెళ్ళి కేకలు వేసుకుంటూ వచ్చి యోర్దాను నది ఒడ్డున నిలబడి ఎంతో మందికి మరి బాప్టిజం ఇచ్చినట్టుగా మనకు తెలుసు. మరి ఆయన ఇచ్చే బాప్టిజం ఎలాంటి బాప్టిజం అంటే పాపముల నుండి విడిపించే బాప్టిజం. అంటే కేవలం పాపముల నుండి సంపూర్ణంగా విడిపించేదని కాదు, కానీ పాపములు ఒప్పుకొని దేవుని నామంలో బాప్టిజము పొందుకోమని చెప్పి ఉన్నాడు. వారి పాప రోత జీవితాన్ని ఒప్పుకోమని చెప్పి ఉన్నాడు. నేను అనుకుంటున్నాను అప్పటికి యేసుప్రభు వారి శిలువ కార్యము జరగలేదు కాబట్టి పాత నిబంధనలో పాప కార్యములను ఎలా ఒప్పుకున్నారంటే వారు మరి లేవీల దగ్గరికి వెళ్ళి, అది యాజకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ వారి దగ్గర ఒప్పుకొని వారు బలి అర్పించేవారు. ఏమి జంతువులను, పక్షులను, మరి గొర్రెలని, మేకల్ని మరి వారు ఏదైతే మరి ఒప్పందం చేసుకుంటారో దాని ప్రకారం మోసెస్ ధర్మశాస్త్రం ప్రకారంగా మరి అర్పించి వారి పాపం అంతా కూడా ఆ జంతువుల మీద వచ్చేలాగా చేసినప్పుడు ఆ జంతువులు కార్చిన రక్తము ద్వారా మరి వీరికి పాప క్షమాపణ కలిగేదండి. అయితే ఈ యోహాను గారి కాలంలో మరి ఆ కొద్ది నెలల సంవత్సరాల నాకు తెలియదు, కానీ ఆయన పాపములు ఒప్పుకొని దేవుని రాకడ సమీపిస్తుంది కాబట్టి మీరు బాప్టిజం పొందుకోండి అని నీటి బాప్టిజం అనేది ఉన్నాడు. అవునండి, ఈ లోకంలో శ్రేష్టమైనది ఏంటి అనేది చూస్తే, అంటే ఎన్నో శ్రేష్టమైనవి ఉన్నాయి, కానీ నీటి కంటే శ్రేష్టకరమైనది లేదని నేను ఆలోచన చేస్తున్నాను ఈ సమయంలో. ఎందుకంటే ఆయన నీటి ద్వారా దేవుడు సృష్టించిన నీటి ద్వారా మరి ఆకాశం నుండి కుమ్మరించకుండా ఏ నీటి చొక్క రాదు కదండి. లేదా భూలోకంలోకి వెళ్ళి మరి భూమిని తవ్వినప్పుడు భూమిలోకి వెళ్ళి వచ్చేది నీరు, లేకపోతే ఆకాశం నుండి వచ్చేదే నీరు, కానీ మధ్యలో ఎక్కడ పడితే అక్కడ అది పుట్టేది కాదు. కాబట్టి ఆ శ్రేష్టమైన నీటిని మరి దేవుడు మరి కలుగచేసి ఉన్నాడు. కాబట్టి ఆ శ్రేష్టమైన నీటి ద్వారా మరి పాప విమోచన పొందుకునడానికి ఆ సమయంలో టెంపరరీ మరి బాప్టిజంలు ఇవ్వడం అనేది జరిగింది. ఆ బాప్టిజంల విషయంలో అయితే మరి మనం ఇక్కడ చెప్పడానికి ఏమీ లేదు, కానీ మరి యేసు ప్రభు వారు సైతం ఆ బాప్టిజము పొందుకున్నట్టుగా, ఆ నీటి బాప్టిజం పొందుకున్నట్టుగా మనకి తెలుసు. తనకి పాపం ఉందని కాదు, కానీ ఆ సమయంలో వాక్యానుసారంగా మరి
ఆ కాలంలో ఏ రీతిగా జరుగుతుందో ఆ రీతిగా జరగవలసింది కాబట్టి మరి యోహాను దగ్గర యేసుప్రభు వారు కూడా మరి బాప్టిజం తీసుకున్నట్టు తెలుసు. సరే, ఇదంతా కాదండి, అసలు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక్క మాట నన్ను ప్రశ్నలోకి పెట్టింది. యేసుప్రభు వారే స్వయాన అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఈ లోకంలో అంటే యేసుప్రభు వారు యోహాను గారి గురించి సాక్ష్యం ఇస్తూ పలుకుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ లోకంలో ఏ తల్లి గర్భంలో పుట్టిన వాడైనను యోహాను కంటే గొప్పవాడు కాదు అంటే. ఏ యోహాన్ అండి? బాప్టిజం ఇచ్చే యోహాను గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ఆ యోహాను కంటే ఎవరు కూడా గొప్పవారు కాదు అంటే దేవాది దేవుడు అతన్ని గొప్పగా మరి చూస్తున్నాడు. కానీ పరలోకం విషయానికి వచ్చేసరికి పరలోకంలో మరి తక్కువవారు పరలోకంలో తక్కువవారు ఎక్కువవారు ఉంటారని ఇప్పుడు అర్థమవుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనము మరి నన్ను కలవరపెట్టిందండి, నిజంగా చెప్తున్నాను. ఎంతగా కలవరపెట్టిందంటే, ప్రభా వై బాప్టిజం ఇచ్చే యోహాను గారు, ఎందుకు బాప్టిజం ఇచ్చే యోహాను గారు పరలోకంలో అందరికంటే తక్కువవాడు అయ్యాడు అని నువ్వే సాక్ష్యం ఇస్తున్నావు ప్రభా అని నాకు ఆలోచన వచ్చింది. ఆయన శ్రేష్ఠుడు, పాపం లేనివాడండి. నిజముగా యేసు ప్రభు లాగా తను కూడా పాపం లేనివాడే, కాకపోతే పాపముతో పుట్టి ఉన్నాడేమో, పుట్టుకలో పాపం ఉంది. ఆదాము చేసిన పాపం అనేది మరి తనలోనికి వచ్చింది, తన రక్తంలోనికి వచ్చిందేమో, అభిషేకం చేత పరిశుద్ధాత్మ చేత మరి పుట్టి ఉన్నాడు కాబట్టి మరి గొప్పవాడయ్యాడేమో నాకు తెలియదు. కానీ మరి యేసు ప్రభులాగా మరి కన్యక స్త్రీ ద్వారా రాలేదు, పాపం లేనివాడు కాలేదు, కానీ పాపం ఉన్నవాడే, కానీ ఏ పాపము చేయలేదండి యోహాను గారు. ఇది మాత్రం నేను చెప్పగలను. మరి అలాంటి వ్యక్తి పరలోకంలో అందరికంటే తక్కువవాడు ఎలా అవుతాడు ప్రభా అని నేను ఆలోచన చేసినప్పుడు నన్ను ఒక వచనము మరి నాకు బలపరిచిందండి. ఒక వచనం చేత నేను బలపరచబడానంటే నేను సహించలేకపోయినా, అంటే లైక్ ఐ ఫెల్ట్ బ్యాడ్ అండి, బాధేసింది. అట్లా ప్రభా, నీకు మార్గం సరళం చేసిన వాడు, నీకు బాప్టిజం ఇచ్చిన వాడు, అతను ఎట్లా నువ్వు తక్కువ? సరే, వారితో పాటుగా సమానం అంటే బాగుండేది కదా ప్రభా. ఇక్కడైతే అందరికంటే గొప్పవాడు అంటున్నావు, అంటే భూలోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు అంటున్నావు, బాగుంది, కానీ ఆయన కంటే ఎందుకు తక్కువ ప్రభా అని కూడా నేను అడిగానండి. అంటే నేనేమంటున్నానంటే, ఇక్కడ దేవాది దేవుడు పలుకుతున్నాడు అంటే అది నిజమే ఉంటుంది. కాబట్టి ఏ సందర్భంలో మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో దేవాది దేవుడికి, పరలోకమున తండ్రికి తప్ప మనకైతే తెలీదు ఆ సందర్భం. కానీ ఆయనను ఆలోచన చేసినప్పుడు నాకు 2 సత్యాలు అర్థమైందండి. మొదటి రీజన్ ఏంటంటే, మరి యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దామండి. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, యేసు ప్రభు వారి గురించి చెప్తా ఉన్నాడు. తనకు పరలోకము నుండి అనుగ్రహించబడకుండా ఎవడును ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కానని ఆయన కంటే ముందుగా మరి పంపబడిన వాడనే అనియు చెప్పినట్లు మీరు నాకు సాక్షులు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరము వినేడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని ఇక్కడ చెప్తా ఉన్నాడండి. యోహాను గారు తన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యేసు ప్రభు వారి గురించి చెప్తూ తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. తన గురించి ఏమని చెప్తున్నాడంటే, అవునండి, యోహాను సువార్త 1వ అధ్యాయమే కావచ్చు, లూకా సువార్తనే కావచ్చు, ఆయన గురించి అందరూ అడుగుతున్నారు, నువ్వు ఎవరువు, నువ్వు ఏలియావా, నువ్వు ప్రవక్తవా, నువ్వు యేసు ప్రభువా, నువ్వు రక్షకుడివా, నువ్వు మెస్సయ్యవా అని కూడా అడుగుతున్నప్పుడు, నేను మెస్సేను కాదు, నేను ఏలియాను కాదు, నేను ప్రవక్తను కాను, నేను ఎవరని అని చెప్తున్నాడు తెలుసా అండి. హల్లెలూయా. తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చూసినప్పుడు, ఇదిగో మరి అరణ్యములో యెహోవా మార్గము సిద్ధపరచవలెనని, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి అని, ఆ ప్రతి లోయ కూడా ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును కూడా ప్రతి కొండయు అనచవలను అని పలుకుతున్న స్వరమును నేనని మరి చెప్తా ఉన్నాడు. ఐజయా గ్రంథంలో 2-3 చోట్ల ఈ మాట రాయబడి ఉంటుందండి. ఎలా అంటే, ఇదిగో నేను మార్గము సరళం చేసే స్వరాన్ని అని చెప్తా ఉంటాడు. దేవాది దేవుడి కంటే ముందుగా వచ్చిన యోహాను గారి గురించి మరి ఆ ఐజయా గ్రంథంలో లిఖించబడిన ఆ ఐజయా చెప్పిన వ్యక్తిని నేనే మార్గమును సరళం చేయడానికి, క్రీస్తు మార్గమును సరళం చేయడానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు లోకానికి వెలుగై ఉన్నాడు కదండి. మరి ఆ లోకానికి వెలుగైన మరి దేవునికి మరి నేనైతే వెలుగు కాదు, కానీ లోకానికి వెలుగైన క్రీస్తు యొక్క సాక్ష్యం చెప్పడానికి నేను వచ్చి ఉన్నానని కూడా చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన లోకములో వెలుగై ఉన్నాడు. లోకమునకు వెలుగైన యేసు
క్రీస్తుకి సాక్షిగా వచ్చి ఉన్నాడని వచనం చెప్తుందని. అవునండి, మనమేమే ఉన్నాం మరి అదే సువార్తలలో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు మనల్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు తెలుసండి. రక్షణ పొందుకున్న మనల్ని, ఆయన నామంలో రక్షణ పొందుకున్న, ఆయన రక్తం చేత కడగబడిన మానవాళితో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా అండి? ఇదిగో మీరు లోకానికి వెలుగే ఉన్నాడు. ఇక్కడ యోహాను గారినేమో ఆయన వెలుగు కాదు, కానీ వెలుగుకి సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాడు అంట. హల్లెలూయా. వెలుగు గురించి బోధించడానికి వచ్చిన వాడంట. హల్లెలూయా. అలాగే ఆయన మార్గము కాదు, కానీ మార్గముని సరళము చేయడానికి వచ్చిన వాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభువారు అయితే మనల్ని ఆయన వెలుగే ఉన్నాడు, ఆయనతో పాటుగా మనము కూడా ఈ లోకమునకు వెలుగే ఉన్నామని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ యోహాను గారు వెలుగు కాదా అంటే వెలుగు కాదు, కానీ వెలుగు మార్గాన్ని చూపించేవాడుగా ఇక్కడ ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. అందునిమిత్తం వచ్చాడు. అయితే ఇంకొక మాట కూడా రెండో రీజన్ కూడా చెప్తున్నానండి. ఈజ్ అ వే మేకర్. హల్లెలూయా. ఎస్, దేవాది దేవుడే మార్గాలు చేసేవాడు, కానీ ఆ మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని సరళం చేసిన వ్యక్తిగా బోధించుటకు మార్గము సిద్ధపరచడని చెప్పుటకు వచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈయనని బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి? దూత అంటుందండి. ఏమంటుంది తెలుసా? దూత. ఇదిగో యేసు ప్రభు వారే సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, నాకంటే ముందుగా దూతను పంపుచున్నాను అంటున్నాడు. ఎవరా దూత అంటే యోహాను ద బాప్టిస్ట్ అనే దూత. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను గారు దూత అండి. దేవుని దూతగా ఉన్నాడు. ఆయన మార్గము సరళం చేసే దూతగా ఉన్నాడు. ఆయన వెలుగుని ప్రకటించే ఆయన వెలుగు గురించి సాక్ష్యం చెప్పే దూతగా ఉన్నాడు. కాబట్టి అందునిమిత్తం ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. నేనేమనుకున్నానంటే ఇక్కడ అవునయ్యా, ఇప్పుడు దూతలు ఎవరండి? దేవుని దూతల గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని దూతలు ఏంజల్స్ ఎవరండి? మనకంటే తక్కువగా దేవుని చేత రక్షణ పొందుకున్న మన చేత మనకి పరిచర్య చేయడానికి, మనకి సహాయం చేయడానికి, మనకి తోడ్పడడానికి ఇవ్వబడిన వారే ఏంజల్స్ అండి. దేవునికి తోడుగా ఉంటారు, దేవునికి సహాయం చేసేవారు, అలాగే మనకి సహాయం చేసేవారే ఈ దూతలే ఉన్నారు. కాబట్టి అందునిమిత్తమేమో నాకు తెలియదు, కానీ అందుకే పరలోకంలో లీస్ట్ అందరికంటే తక్కువైన వారి కంటేనూ యేసు ప్రభువారు తక్కువైన వాడు. సరే అండి, క్షమించండి, యోహాను గారు తక్కువైన వాడని యేసు ప్రభు వారు చెప్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను ఈ అంశాన్ని ఎందుకు మీ దగ్గరికి తీసుకొస్తున్నాను అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, యోహాన్ ద బాప్టిస్ట్ని దేవుడు ఎంతగానో హెచ్చించాడు, కానీ ఆయన రక్తం చేత కడగబడిన మనకంటే ఆయనని తక్కువ చూడడం వెనకాల ఆయనకి ప్రేమ లేక కాదు, ఆయనని తక్కువ చేయడం కాదు, కానీ ఆయన గురించి సత్యం సాక్ష్యం అండి. దూతలు 1,85,000 మందిని ఒకేసారి సంహరించినను వారు మనకంటే గొప్పవారు కాదని వాక్యం చెప్పినట్టుగా దేవాది దేవుడు ఆ రీతిగా యోహాను గారికి పెట్టారేమో. అయితే ఇంకొక మాట ఇంతకుముందు మనం చదువుకున్నాం కదండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 29 నుండి 36 వచనాలు మళ్ళీ మనం ధ్యానించినప్పుడు ఏముంటుందో తెలుసా? పెళ్లి కుమార్తె కలిగిన వాడు పెళ్లి కుమారుడు. అయితే పెళ్లి కుమార్తె ఎవరు? సంఘము, మనమై ఉన్నాము. ఆ మనలని పెళ్లి కుమారుడు దగ్గరికి చేర్చడానికి ఇక్కడ ఈ స్నేహితుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నేనెవరనంటే పెళ్లి కుమారుడిని బట్టి, పెళ్లి కుమార్తెను బట్టి ఆనందించే స్నేహితుడను. ఇదిగో ఆ పెళ్లి కుమారుణ్ణి బట్టి నా సంతోషం పరిపూర్ణమైనదని సాక్ష్యమిస్తూ ఏమంటున్నాడంటే, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని చెప్తున్నాడు. ఇక్కడ పాత నిబంధన ప్రకారంగా చూస్తున్నప్పుడంట పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క వివాహ సమయంలో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఎన్నుకుంటారటండి. ఒక మధ్యవర్తిలాగానో, లేకపోతే మార్గంని సరళం చేసేవాడిగానో, లేకపోతే ఇటు పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి మధ్యలో ఒక వ్యక్తిని వారు ఎన్నుకుంటారంట. అతని బాధ్యత ఏంటంటే ఇక పెళ్లి పనులన్నీ కూడా అతనే చూసుకోవాలి. ఇక్కడ పెళ్లి కుమార్తె విషయంలోనే కావచ్చు, పెళ్లి
కుమారుడి విషయంలోనే కావచ్చు. అంత మాత్రమే కాదు, ఆయన పెళ్లి కుమారుడికి స్నేహితుడై ఉంటాడు. అంటే ఎలాంటి లోట్లు పాట్లు రాకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా చక్కబెట్టుకుని చూసుకునేవాడే ఈ స్నేహితుడు, పెళ్లి కుమారుడి యొక్క స్నేహితుడిగా మరి పిలువబడతాడంట. మరి ఈ స్నేహితుడు ఎవరు అని ఇక్కడ మరి వాక్యం చెప్తుందంటే, మరి ఇదిగో యేసు ప్రభు వారు పెళ్లి కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన, మరి మన కోసం నిలబడుతున్న, మన కోసం రాబోతున్న మరి యేసు ప్రభు వారు పెళ్లి కుమారుడైతే సంఘము, అవును, యోహాన్ ద బాప్టిస్ట్ ద్వారా బాప్తిజం తీసుకున్న సంఘమే కావచ్చు, మరి దేవుని రక్షణ పొందుకొని దేవుని నామంలో దేవుని అంగీకరించి రక్షణ పొందుకున్న బిడ్డలే కావచ్చు. మీరందరము, మనమందరము పెళ్లి కుమార్తెలము కదండి. సంఘమనైనా మనము పెళ్లి కుమార్తెలము కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు యోహాను ద్వారా మరి సాక్ష్యం పలికించుకుంటున్నాడు. ఏంటంటే, ఇదిగో నా పెళ్లి కుమారుడు, ఆయన పెళ్లి కుమారుడు, నేను స్నేహితుడను. ఇక్కడ సంఘము పెళ్లి కుమార్తె. అయితే మరలా అడుగుతున్నాను, పెళ్లి కుమారుడు తర్వాత పెళ్లి కుమార్తె శ్రేష్టమైనది కదండి. స్నేహితుడైతే శ్రేష్టమైన వాడి కాదు కదండి. అందుకోసమేనేమో అక్కడ పరలోకంలో అందరికంటేను, పరలోకంలో ఎవరు ఉంటారండి? రక్షణ పొందుకునేవారు. పెళ్లి కుమార్తెలమైన మనం, ఆయన కోసం పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడిన వారమే మనం పరలోకానికి వెళ్తాం. అయితే యోహాను గారు కూడా పరలోకంలో ఉన్నారు. ఆయన ఒక దూతగా ఉన్నాడు, భూలోకంలో దేవునికి దూతగా ఉన్నాడు. దేవునికి మనకి మధ్యలో స్నేహితుడిగా నిలబడి మనల్ని పెళ్లి కుమార్తెలాగా అలంకరించిన వాడిగా కూడా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడండి కార్యాలని. కానీ మరి ఇక్కడ యేసు ప్రభు కంటే ముందుగా మార్గం సరళం చేసిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా అండి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరికంటే తక్కువగా ఎంచుకుంటున్నాడు. దేవుడు కూడా తక్కువ చేశాడు. అలా అని చెప్పేసి కించపరచట్లేదు, కానీ ఆయన స్థితిని, ఆయన పరిస్థితి అదండి. అంత మాత్రమే కాదు, మరి మిగతా వాళ్ళకంటే ఎందుకు గొప్ప, లోకంలో మనుషులకు పుట్టిన వారి కంటే గొప్ప అని ఎందుకు చెప్తున్నానంటే, మరి నిజమే కదండి. పాపం లేనివాడే కదా, పాపం లేనివాడే కదా లోకంలో. మరి నిజంగా ఎవరైనా పాపం లేని వారు ఉన్నారా, పాపం చేయని వాళ్ళు ఉన్నారా అంటే ఎవరూ లేరు కదండి. కానీ జాన్ ద బాప్టిస్ట్ అయితే పాపం లేనివాడిగా జీవించాడని నా మనసారా నేను నమ్ముతున్నాను. అదే సాక్ష్యం అండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆయన పుట్టుకలో పాపం ఉంది కాబట్టి ఆయన యేసు ప్రభు స్థానాన్ని తీసుకోలేడండి. యేసు ప్రభు వారు దేవాది దేవుడు కాబట్టి ఆయనలో పాపము లేదు, అసలు పుట్టుకలో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు, ఆయన జీవితంలో ఎక్కడ కూడా పాపం అనేది లేదు. కానీ ఆయనే యేసు ప్రభు వారే పాపంగా మారి ఉన్నారు. ఎందుకంటే పెళ్లి కుమార్తె సంఘాన్ని ఎత్తుకోవడానికి, నడిపించడానికి, నరకం నుండి తప్పించడానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి, ఇంత చక్కటి మాటలు, ఇంత చక్కటి ఆలోచన మనము మరి నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. మార్గాలము సరళము చేయువాడు, పెళ్లి కుమార్తె కోసము నిలబడ్డవాడు యోహాను గారని మనం నేర్చుకున్నాం కదండి. అయితే పాపం మరి ఈయన విషయంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అతని మరణం కూడా చాలా బాధాకరంగా ఉంటుందండి. అయితే హతసాక్షులయ్యారు యేసు ప్రభు కోసం, తన శిష్యులందరూ హతసాక్షులయ్యారు. అయితే ఇతని హతసాక్ష్యం ఏ రీతిగా అయ్యిందంటే, మరి తను నిలబడి ఎంతోమందికి భయము లేకుండా సువార్త ప్రకటించాడు. మరి రాబోతున్న సంఘటనల గురించి చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి హెరోద్ అనే రాజుకి మరి తను చేస్తున్న తప్పును గురించి మరి గద్దించాడు. రాజులకి భయపడేవాడు కాదండి యోహాను గారు. మరి ఆయన ప్రతి ఒక్కరిని గద్దించాడు. సద్దుకేలను, పరిశీలన సైతం మరి అవును అందరినీ ఎవరైతే రండి మీరు పాపాలు ఒప్పుకొని బాప్టిజం తీసుకోండి అని అందరినీ ఆహ్వానిస్తున్న వ్యక్తి, ఎవరైతే మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, మరి నటిస్తున్నారో, హిపోక్రైట్స్ ఉన్నారో వారితో ఏం చెప్తున్నాడు తెలుసా? వాళ్ళతో ఏమంటున్నాడు తెలుసా? తినికి తెలుసండి, పాపం అంటే ఏంటో తెలియకుండా పాపం చేసిన వారిని బట్టి వాళ్ళని క్షమిస్తూ మీరు పాపాన్ని కడుక్కోండి అని చెప్తూ ఒకవైపు, అలాగే మరి ఇంకొకరిని ఎవరంటే ఆ సద్దకేల్ పర్సల్ని మరి దండిస్తున్నాడు, దండిస్తున్నాడు, మరి హెచ్చరిస్తున్నాడు. వాళ్ళు అంటున్నాడు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కూడా బాప్టిజం తీసుకోవడానికి వస్తున్నారంట, కానీ నటనతో వస్తున్నారంట. మరి ఏంటా అని వస్తున్నారంట. అది తెలుసుకున్న యోహాను గారు అంటున్నారు, మిమ్మల్ని ఎవరు రమ్మంటున్నారు? సర్పసంతానం అని ధైర్యంగా తిడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ కాలంలో ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని వెళ్తున్న హెరోదు రాజుతో కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అనండి, తన తమ్ముడి భార్యతో తను పాపం చేస్తున్నాడన్న విషయం తెలుసుకొని అలా ఉండకూడదు నువ్వు అని మరి గద్దించిన వ్యక్తి మరి యోహాను గారు. అయితే ఆ రాజు కూడా మరి యోహాను గారు ప్రవక్తగాని గుర్తించాడు. అతని ద్వారా జరుగుతున్న కార్యాలని గుర్తించాడు. అతని ద్వారా అందరూ
పాప విమోచన పొందుకుంటున్నారు, అంటే పాపాలను ఒప్పుకొని బాప్టిజం పొందుకుంటున్నారు, దేవుని రాకడికి సిద్ధపడుతున్నారని తెలుసుకున్నాడు. అతనికి సత్యము తెలుసు, కానీ తనలో ఉన్న బలహీనతలను ఒప్పుకోలేక అక్కడ మరి తను తప్పు చేస్తూనే పోయాడు. ఫైనల్గా మరొక సందర్భం వచ్చినప్పుడు మరి హెరోదు మరి ఆ చిన్న పాప మరి డ్యాన్స్ చేసినప్పుడు అక్కడ ఆ శాలలో మరి అక్కడ జరిగిన సంఘటన బట్టి మరి ఏమి కావాలి నీకు, నువ్వు చేసిన దానికి నీకు నా సగం రాజ్యం ఇస్తానన్నప్పుడు మరి యోహాను గారి తల కావాలని మరి ఆ తల్లి చేత ప్రేరేపించబడి అడిగినప్పుడు మరి గత్యంతరం లేక మనుషుల అంటే తన చుట్టుపక్కల ఉన్న వారి దగ్గర ఏమీ చేయలేక యోహానికైతే భయపడ్డాడు, దేవునికైతే భయపడుతున్నాడు. బలహీనతను బట్టి పడిపోయిన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యోహాను గారి మరి తలనైతే మరి తీసేయడం అనేది జరిగింది. ఆ రీతిగా యోహాను గారు భయంకరమైన మరణం అయితే పొందుకున్నారు, కానీ అది దైవికమైన మరణమే. అది నిలబడి పోరాటం చేసిన మరణమే. అది అవమానంతో కూడిన మరణం కాకపోవచ్చు, కానీ అది దైవికమైన మరణమే. అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. హతసాక్షి అయ్యాడు, దేవుని కోసం నిలబడ్డాడు, కాంప్రమైజ్ కాలేదండి. ఎవరిని గద్దించాలో గద్దించాడు, ఎవరికి భయపడలేదు, ఎవరికి మంచి చెప్పాడో, ఎవరికి మార్గం బోధించాలో బోధించాడు. తను చేయాల్సిన పని సంపూర్ణం చేశాడు. అవునండి, ఎదుగో మార్గము సరళము చేయడానికి వచ్చిన దేవుని దూతగా తను చేయవలసిన కార్యములన్నీ చేశాడు. ఈ ముగింపులో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా అవునండి, యోహాను గారు ఏ స్థానంలో ఉన్నానో ఆయన దూతలాగా దేవునికి దూతగా ఉన్నాడు, మనల్ని నడిపించి ఉన్నాడు. ఆయన గొప్ప సింహాసనం అయితే తన కోసం పరలోకంలో ఉండే ఉంటుందండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని చేత తగ్గించబడలేదు, కానీ ఇక్కడ నేను ఒక మాట అడుగుతాను. పరలోకములో కూడా మరి వచనం మనలతో మాట్లాడాలి కదండి. పరలోకంలో కూడా గొప్ప స్థానము తక్కువ స్థానం ఉందా అనే ప్రశ్న వచ్చింది నాకు. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ చూడండి, పరలోకంలో ఎవరైతే లీస్ట్గా ఉంటారో, ఎవరైతే తక్కువవారు ఉంటారో వారికంటే కూడా యోహాను గారు తక్కువ అని చెప్తున్నారు. ఇక్కడ యోహాను గారిని కాసేపు మనం పక్కకు పెడితే తక్కువ గారు ఉంటారు, పరలోకంలో ఎక్కువగా ఉంటారు అంటే ఈరోజు నీ స్థానం నా స్థానం భూలోకంలో ఎక్కడుందో తర్వాత విషయం అండి. పరలోకంలో ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? తక్కువ స్థాయిలో ఉండాలనుకుంటున్నావా, మరి ఎక్కువ స్థాయిలో ఉండాలనుకుంటున్నావా? మరి నువ్వే నిర్ణయించుకోవాలి. నేను ఆలోచన చేస్తుండగా దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అవును, అక్కడ కూడా తీర్పులు ఉంటాయి. ఇక్కడ మనం చేసిన మంచి క్రియలని బట్టో చెడు క్రియలని బట్టో మరి అన్నిటిని బట్టి మనమైతే అవునండి రక్షింపబడ్డాము కాబట్టి నరకం నుండి తప్పించబడ్డాము. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ పరలోకంలో తక్కువ స్థాయిలో ఉంటావా, దూరపు స్థాయిలో ఉంటావా? నేనైతే ఒక సేవకుడు ఒక దైవజనుడు నన్ను అడిగాడు అనమాట. ఒక సందర్భంలో, ఎఫ్సిబా నువ్వు పరలోకంలో ఎక్కడ ఉండాలనుకుంటున్నావు అంటే, అప్పుడు నాకు ఇంత జ్ఞానం లేదండి, దేవునిలో చాలా చిన్నదాన్ని. అయితే నువ్వు పరలోకంలో ఎక్కడ ఉండాలనుకుంటున్నావు అంటే, పరలోకంలో ఉంటే చాలన్నా అని సడన్గా అనేసాను. కానీ ఆ తర్వాత నిజం చెప్పు అంటే, యేసుప్రభు దగ్గర ఉంటే సరిపోతుంది అన్నప్పుడు కరెక్ట్గా చెప్తున్నావు నువ్వు అన్నాడు. అంటే నేనేమంటున్నానంటే, అవునండి, దేవునికి దగ్గరగా అక్కడ కూడా దగ్గరగా ఉండాలనేది నా కోరిక. ఇక్కడైతే ఆయన చూస్తున్నామో చూడట్లేదో, వింటున్నామో వినట్లేదో, ఒకసారి దేవుడు అనుకొని ఒకసారి దేవుడు కాదనుకొని అన్నీ మరి మనుషులం కదండి, మనం బలహీనలము. ఆయనైతే మనలో బలవంతుడిగానే ఉన్నాడు, కానీ మనం బలహీనం కాబట్టి ఆ నమ్మకంగా ఉండకపోవచ్చు. కానీ పరలోకంలో ప్రభా నేను ఒక్కటే మాట అన్నాను, అన్నా నిజం చెప్పాలంటే ఆయనకి దగ్గరగా ఉండాలి కదా అని అన్నప్పుడు ఆయన కూడా అదే మాట, అవును దగ్గరగా ఉండాలి అన్నప్పుడు నేను ఆలోచన చేశాను. ఇంకా ఆ తర్వాత ఆలోచన చేశాను, అవును కదా ప్రభా, ఇప్పుడు ఇక్కడ ఎట్లాగూ ఈ లోకానుసరమైన జీవితంలో జీవిస్తూ దేవునికి దగ్గరగా బ్రతకలేకపోతున్నాం, 100% ఆయనకి ఇష్టలుగా బ్రతకలేకపోతున్నాం. పరలోకం అయితే నమ్మకంగా మనకి ఇప్పుడు దొరుకుతుంది. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో అయితే కళ్ళు తెరుస్తాము. కానీ అక్కడ కూడా తక్కువ స్థాయిలో ఉండాల్సిన కర్మ ఏంటి ప్రభా? ఎక్కువ అంటే ఏదో గొప్ప అయిపోవాలి, దేవుడు ఏదో 1000 కిరీటాలే నాకు ఇవ్వాలి, అన్ని రత్నాలు నాకు ఇవ్వాలి, బంగారు వీధిలో నడవాలని ఈ కోరిక నాకు లేదండి. నిజంగా చెప్తున్నాను, అవన్నీ నాకు అవసరం లేదు ప్రభా. ఇక్కడే నీకోసం వాటన్నింటిని వదులుకునేదాన్ని, అక్కడ వెళ్ళినాక బంగారు వీధిలో నడవాలని కోరిక నాకు లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేదో చేయాలని కోరిక నాకు లేదు. కానీ ప్రభా ఆ కిరీటాల గురించి కూడా నాకు అక్కర్లేదు ప్రభా. నాకు కావాల్సింది ఒకటే, నిత్యం నిన్ను కనురెప్ప కూడా వాల్చకుండా, హల్లెలూయా, నన్ను కనురెప్ప వాల్చకుండా నన్ను కాపాడుతున్న దేవా, నన్ను చూస్తున్న దేవా, నిన్నైతే నేను చూడలేకపోతున్నాను. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు దగ్గరగా నీతో పాటుగానే నిత్యము అంత క్లోజ్లో ఉండాలి ప్రభా. అలాంటి దగ్గర స్థానం నాకు కావాలి ప్రభా. అది తక్కువ స్థానమా ఎక్కువ స్థానమా, అది ఏ రకమైన క్రియలు చేస్తే నేను ఆ స్థానం పొందుకుంటానో నాకు తెలియదు ప్రభా. ఎవరు ఎందుకు
స్థితిలో ఉన్నారు, ఎవరు అక్కడ హై స్థాయిలో ఉంటారు, 24 పెద్దలు గొప్పగా ఉంటారేమో, మరి మనలాంటి వాళ్ళము తక్కువగా ఉంటామేమో, ఇవన్నీ నాకు తెలియదు. కానీ ప్రభా నీ ఎదుటనే నిత్యత్వంలో నిలబడాలి ప్రభా. ఎలాంటి గ్యాప్ కూడా లేకుండానే నేను దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటాను, కోరుకుంటా ఉంటానండి. నిజమే కదా, ఈ లోకంలో ఏమి సంపాదించినాను మనం ఆత్మను కోల్పోతే వ్యర్థం అన్నట్టుగా ఇక్కడ ఆత్మను సంపాదించుకుంటున్నామా, సరే సంపాదించుకున్నాం, రక్షణ పొందుకున్నాం, ప్రయాసపడుతున్నాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు, నరకం నుండి తప్పిస్తున్నాడు. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత కూడా అలాంటి నిత్యత్వముని మనం కోరుకుందామా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్పినవన్నీ కూడా విషయాలలో కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని కరెక్ట్ కాకపోవచ్చండి. నేనేమి ఇక్కడ నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ మన జీవితంలో మనం అనుభవిస్తున్న దాన్ని బట్టి మనము కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలండి. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం బైబుల్ని ఇచ్చాడండి, మనకి పరిశుద్ధ బైబుల్ని అయితే ఇచ్చాడు. ఇదే మనకి ఆరంభం, ఇదే మనకి మూలం, ఇదే మనకి అంతంగా అయిపోవాలనేది సత్యం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ చచ్చిపోయిన స్థితిలో లేడు కదండి. ఆయన నిత్యము మాట్లాడే దేవుడు, నిత్యము కొత్త కార్యాలు చేస్తూ ఉంటాడు, కొత్తగా కూడా మాట్లాడుతూ ఉంటాడండి. ఇంతకంటే కూడా గొప్ప కార్యాలు, గొప్ప సంఘటనలు నువ్వు చేస్తావని యేసు ప్రభువారు తన శిష్యులైన మనకి చెప్పినప్పుడు ఇంకా గొప్ప సత్యాలు, మర్మాలు ఇంకా ఎన్నో రాబోయే కాలంలో జరుగుతాయండి. వాటికి సాదృశ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి కేవలం ఇక్కడితోనే మన జీవితం ఆగిపోకూడదు, కానీ ఇంకను పరలోక సత్యాలు, పరలోక జ్ఞానాలు, పరలోక సంబంధమైన విషయాలు మనల్ని ఘనపరచాలండి, మనల్ని ప్రోత్సహించాలి. మనం వాటి నిమిత్తమే మనము పరిగెత్తాలని కోరుకుంటున్నాను. అవునండి, ఈ యోహాను గారు నిజముగా ఆయన కాలము పరిపూర్ణమైన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయారు. ఆయన కార్యములు సంపూర్ణం చేశారు. అవునండి, యేసు ప్రభు కోసము మార్గం అయిపోయాడు. ఆయన యేసు ప్రభు కోసము మార్గము సరళం చేసిన వ్యక్తి ఆయన యేసు ప్రభుకే మార్గదర్శి అయ్యాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కడుపులో ఉన్నప్పుడే ఇద్దరిని ఒకరొకరు పలకరించుకున్నారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎలిజబెత్ కడుపులో యోహాను గారు, అలాగే మేరీ యొక్క గర్భంలో యేసు ప్రభు వారు ఉన్నప్పుడు వారు ఒకరినొకరు పలకరించుకున్న విధానం ఎంత గొప్పదండి. వారిని ఎవరు సపరేట్ చేస్తారండి? ఆయన ఎందుకు లీస్ట్ స్థానంలో ఉంటాడండి? కాదు, కానీ నిజం చెప్పాలంటే పరలోకంలో యేసు ప్రభుతో పాటుగానే ఉండొచ్చు. అంత గొప్ప ధన్యత యోహాను గారు పొందుకున్నారు. అలాగే మన జీవితంలో కూడా నిత్యము ఆయనతో పాటుగానే, ఆయన పక్కనే, ఆయన సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు ఇక్కడ నాతో మాట్లాడుతున్న దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో నాకున్నారో నాకు తెలియదు, ఎన్ని వందల కిలోమీటర్ల దూరంగా ఉన్నారో నాకు తెలియదు. ఇదిగో నా స్వరము నేను ఈ రోజు రికార్డ్ చేస్తే ఇది ఏ టైంలో టెలికాస్టింగ్ అయ్యి మీరు ఎప్పుడు ఏ ఛానల్ ద్వారా మీరు చూడబోతున్నారు. అయినను దేవుడు సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు మాతో నేను మాట్లాడుతున్నప్పుడు ఉన్న దేవుడు మీరు వింటున్నప్పుడు మీతో ఉన్న దేవాది దేవుడుతో మనము నిత్యము నిరంతరము దగ్గరగా ఉండాలి. భూలోకంలోనైనా పరలోకంలోనైనా అది మనము ఈరోజు ఈ యోహాను గారి నుండి మనం నేర్చుకున్నాం. ఆయన పెళ్లి కుమారుడికి స్నేహితుడంట, స్నేహితుడు ఎప్పుడు హత్తుకునే ఉంటాడండి. హల్లెలూయా, పెళ్లి కుమార్తె కూడా హత్తుకునే ఉండాలని దేవుని పేరిట కోరుకుంటూ ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా ఈరోజు ప్రభా యోహాన్ ద బాప్టిస్ట్ గురించిన కొన్ని సత్యాలు మేము నేర్చుకుంటుండగా నీతో మేము ఎట్లా అంటుకట్టుకుని ఉండాలో, నీతో మేము ఎలా ఏకమై ఉండాలో కూడా మాకు నేర్పించిన తండ్రి ప్రభా. ఆ రీతిగా మేము జీవించుటకు మాకు కావాల్సిన జ్ఞానము, వివేచన ప్రభానైనా మార్గము బోధించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.